నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఒక చిన్న రెసిపీ చూపించాలనుకుంటున్నాను. అది జనరల్గా ఎక్కువ యూజ్ చేస్తారు. అదేంటంటే అల్లం పచ్చడి. ఇన్స్టెంట్గా చేసుకునేది. మనకి ఇడ్లీలోకి, దోశల్లోకి, ఉత్తప్పలోకి చాలా బాగుంటుంది. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో మనం ఎప్పుడు చూద్దాము. అల్లము, దాన్ని శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. ధనియాలు, శనగపప్పు, పల్లీలు, ఒక చిన్న అంటే ఒక క్వార్టర్ చిప్ప పచ్చి కొబ్బరి, లేకపోతే మీరు ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు, బాగానే ఉంటుంది టేస్ట్. ఇప్పుడు నేను మాత్రం పచ్చి కొబ్బరి వేసుకుంటున్నాను. ఎండు కారం, నేను ఈ పొడి కారం తీసుకుంటున్నాను ఎందుకంటే నా దగ్గర ఇప్పుడు ఎండుమిర్చి లేదు. మీరు కావాలంటే ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు. కొంచెం చిన్నగా తురిమి పెట్టుకున్న బెల్లం, తాలింపుకి ఆయిల్, ఆవాలు, కరివేపాకు. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్న కడాయి పెట్టుకొని దాంట్లో ఫస్ట్ ధనియాలు వేయించుకుందాము. లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని వేరే గిన్నెలోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత శనగపప్పును కూడా అట్లనే వేయించుకోవాలి. ఇప్పుడు మనం ఏవైతే వేయిస్తున్నామో ధనియాలు, పల్లీలు, శనగపప్పు, వాటిని మాడకుండా చూసుకోవాలి, జాగ్రత్త పడాలి. ఇప్పుడు శనగపప్పును కూడా అదే గిన్నెలోకి వేసేసుకుందాం. తర్వాత పల్లీలు, ఇవి కూడా సేమ్ అట్లాగే వేయించుకొని అదే గిన్నెలోకి పోసుకొని చల్లారనివ్వాలి. ఈ వేయించి పెట్టుకున్న పల్లీలు, శనగపప్పు, ధనియాలు ఫస్ట్ మిక్సీ జార్లో వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత పచ్చి కొబ్బరి, బెల్లాన్ని వేసి రుబ్బుకోవాలి. ఆ తర్వాత సరిపడా నీళ్ళు పోసుకొని మనకు కావాల్సిన కన్సిస్టెన్సీకి గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు అవి గ్రైండ్ చేసుకున్న తర్వాత అల్లం, ఆ తర్వాత బెల్లము, కారం పొడి, ఆ తర్వాత ఉప్పు, సరిపడా ఉప్పు, చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు. ముందే చెప్పాను కదా, ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు, పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు, మన ఇష్టం. ఒక్క కాడ కరివేపాకుది. ఇప్పుడు ఇది గ్రైండ్ చేసుకుందాం కొన్ని నీళ్ళు పోసుకొని. చూడండి డ్రైగా ఉంది కదా, కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకుందాం. గ్రైండ్ అయిపోయిందండి. ఇప్పుడు మనం బౌల్లోకి తీసుకుందాం. తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీనికి తాలింపు వేసుకుందాం. స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ పోసుకున్న తర్వాత అది కొద్దిగా వేడైన తర్వాత ఆవాలు వేసుకొని స్టవ్ బంద్ చేసేయాలి. ఆ తర్వాత కొంచెం ఒక 2 కాడలు కరివేపాకు వేసుకుందాం. తాలింపు పెట్టుకున్న ఆయిల్, కరివేపాకు, ఆవాలది మిశ్రమాన్ని
చట్నీ పైన వేసేసుకుంటే ఇంకా మన చట్నీ రెడీ అయిపోయినట్టే. ఇది చాలా హెల్దీ అండి. మార్నింగ్ తీసుకున్నా కానీ ఏం పర్వాలేదు. ఇట్లా దోశతో పాటు తింటే సూపర్గా ఉంటుంది. టేస్టీగా, తీయగా, కారంగా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. అయితే ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా వీడియోకి మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీరు నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.